పిల్లలు రండి, ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్కి టైం అయింది. ఈరోజు మనం దేవత ఇంకా బంగారు గొడ్డలి కథ విందాం. అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి తన పట్టు తప్పి నదిలో పడిపోయింది. దీంతో దిగులుగా తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయిందని బాధపడుతూ నది ఒడ్డున కూర్చొని విచారిస్తూ ఉన్నాడు. దీంతో రామయ్య బాధపడటం చూసిన నది దేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమయ్యి, ఏంటి రామయ్య అలా దిగులుగా ఉన్నావు అని ప్రశ్నించింది. తల్లి, నేను రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మితే గాని నాకు పూట గడవదు. ఇప్పుడు నాకున్న ఆ ఒక్కగానొక్క గొడ్డలి నీ నదిలో పడిపోయింది అని సమాధానం చెప్పాడు. దీంతో నది దేవత నదిలో నుండి ఓ బంగారు గొడ్డలి తీసి, ఇదేనా నీది అని అడిగింది. ఆ గొడ్డల్ని చూసిన రామయ్య, నాది కాదు అని సమాధానం చెప్పాడు. మళ్ళీ నదిదేవత వెండి గొడ్డలిని తీసి చూపగా, అది నాది కాదు అని సమాధానం చెప్పాడు. మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప గొడ్డలిని తీసి చూపించింది. తన గొడ్డలిని చూసి సంతోషించి రామయ్య, ఇదే నా గొడ్డలి తల్లి అని నదిదేవతకు చెప్పాడు. బంగారం వెండి గొడ్డలను ఇచ్చినా అది నీది కాదు అని చెప్పావు. దానికి తన మంచితనానికి మెచ్చి రామయ్యకు ఆ 3 గొడ్డల్ని తనకి ఇచ్చి పంపించింది. రామయ్య ఈ జరిగిన కథంతా తన స్నేహితుడు సోమయ్యకు చెప్పాడు. సోమయ్యకు అత్యాశ కలిగింది. మరుసటి రోజు రామయ్య పోగొట్టుకున్న గొడ్డలి దగ్గరకే వెళ్ళి తన గొడ్డల్ని కూడా నదిలో పడేస్తాడు. వెంటనే నది దేవత ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అడుగుతుంది, ఈ బంగారు గొడ్డలి నీదేనా అని. సోమయ్యకు అత్యాశ పుట్టింది కదా. అవును తల్లి, ఈ బంగారు గొడ్డలి నాదే అని అంటాడు. అప్పుడు నది దేవతకు ఆగ్రహం వస్తుంది. నీవు అత్యాశకు పోయావు కాబట్టి నీ గొడ్డలి కూడా నీకు లభించదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. అత్యాశపడిన సోమయ్యకు ఏమీ మిగలలేదు. కాబట్టి పిల్లలు, మీరంతా రామయ్యలాగా నిజాయితీగా ఉండాలి. సోమయ్యలాగా అత్యాశ పడనే కూడదు. సరే మరి, గుడ్ నైట్.